నాది ప్రేమే కదరా, ఇది నీకు ఎందుకు అర్థం కాదురా? అమ్మా ఏమైంది నాన్న? రే యష్, రే ఎందుకు ఏడుస్తున్నావురా? ఒంట్లో బాలేదా? హాస్పిటల్కి వెళ్దాం పదా. అమ్మా వద్దమ్మా. మరి ఏమైందిరా? రే ఇందక్కడి దాకా బానే ఉన్నావు కదరా, ఇంతలోనే ఏమైంది? ఈ అమ్మతో చెప్పరా? అమ్మా చెప్పరా? అత్తయ్యకి ఇన్నిసార్లు చెప్పదు యష్, తను తట్టుకోలేదు. ఏం ఆలోచిస్తున్నావురా? తెలియడం లేదమ్మా. వచ్చినప్పటి నుంచి తల తిప్పేస్తుంది. నాకు శక్తి సరిపోవడం లేదు. ఒత్తిడేమో నాన్న. పైగా నువ్వొక్కడివే టెన్షన్ పడుతూ అన్నీ చూసుకుంటున్నావు కదా. నీకు వడదెబ్బ తగిలినట్టుంది. నీకింత బాగోలేకపోతే తర్వాత వెళ్దాంలే. నువ్వు రెస్ట్ తీసుకో. నేను వెళ్ళి నీకు నిమ్మరసం తీసుకొని వస్తాను. వద్దమ్మా. నాతో ఏదో చెప్పాలనుకుంటున్నావు కదా. నీ మనసులో ఏం పెట్టుకోకురా. నేను మీ అమ్మన్రా. చెప్పు. సరే, నువ్వెక్కువ ఆలోచించకు. నేను నీకోసం జ్యూస్ తెస్తానే. వీడు చంద్ర చనిపోయాడంటేనే ఇంతలా ఏడుస్తున్నాడు సింధు. ఇంకా వాడి చేతిలోనే చనిపోయాడని తెలిస్తే అసలు వీడేమైపోతాడో ఏంటో. ఆ విషయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ యష్కి తెలియకూడదు. ఆ నిజాన్ని మోస్తూ చనిపోయే వరకు నేను నరకం అనుభవిస్తాను. కానీ ఆ నింద యష్ మీద పడ్డానికి నేను ఒప్పుకోను. అది మన మధ్య సమాధైపోవాలి. నువ్వెవరికి చెప్పనని నాకు మాట ఇవ్వు.